BJS TV. BJS TV. డే 5 ఇంటర్న్షిప్కి వచ్చేసిన నేను ఇలా కొంచెం 9:30కి 9:40 అవుతుంది. 9:30కి ఎక్కిన 10 minutes అనుకో. ఓకే, అలా వర్క్ ఎంపిస్తా చూద్దాం. ఇప్పుడే కంపెనీ నుంచి బయటికి వెళ్ళాను. చూడండి, కంపెనీ విజిట్ కానీ వెళ్తున్నాను. గోయింగ్ టు చెల్లపల్లి. వెనకాల కూర్చోబెట్టారు, చూసి బ్యాగ్తో సహా కూర్చోబెట్టి తప్పదు కూర్చోవాలి. అలా రీచ్ అయిపోయినాం. లోపల తీసుకుని వీడియో ఎట్లా బయటకు వచ్చినాక కానీ బ్రాంచ్ అంట ఇంకొంచెం ముందట ఉందంట. చూద్దాం, అది కూడా ఇది కాదు, కొంచెం ముందట ఉంది బ్రాంచ్. ఇప్పుడైతే కరెక్ట్ అడ్రస్కి వచ్చేసినాం. ఇంకా లోపల పోయినాక చూద్దాం ఏముంటాయో. అయిపోయింది, పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. అసలు ఏం చేయాలి తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు. డే 5 ఫినిష్ అయిపోయింది. ఈరోజు సక్సెస్ఫుల్లీ లైవ్ చేస్తాం. ఈరోజు ఎట్లాగో అటు చేసి అయిపోయింది, పని అయిపోయింది. అంటే మొన్న మీకు హీటర్ ఇదే కాకపోతే చిన్న దీంట్లో చిన్న చేసినాం కదా, వేడి నీళ్ళు చేస్తుందని. అదే ఇక్కడ ఇందాక కంపెనీలో ఫిట్ చేసినాం. అంటే ఫిట్ చేయరు, కొత్తది తీసుకొచ్చి డెమో చూపెట్టినాం. అంటే నీళ్ళు వేసి ఎట్లా వేడి చేయాలి, ఎంత కెపాసిటీ, అసలు ఏ టైంలో రీచ్ వస్తుంది, ఆ రీచ్ టైమర్ పెట్టాలి, ఆ టైంకి రీచ్ అయిందా లేదా, అసలు కరెంట్ ఆఫ్ అయినాక మళ్ళీ ఆన్ అవుతుందా కాదా, ఆటోమేటిక్ ఆన్ అనేది కాదు, మనం మళ్ళీ మాన్యువల్గా వేసుకోవాలి. అది మళ్ళీ టైం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. దాంట్లో అది హీట్ వస్తుంది, ఆటోమేటిక్ హీట్ కట్ ఆఫ్ అయిపోతుంది. అది మళ్ళీ ఇంకా ఏం లేదు, ఇవే ఉంటాయి. కాకపోతే ఫిట్టింగ్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో పోయి ఎక్కువ సెన్సార్లు పోతూ ఉంటాయి. ఇట్లాంటివి ఉంటాయి. ఇంటర్న్షిప్ మస్తు ఉంది. మ్యాండేటరీ అని పెట్టారు మామూలు కాలేజ్ వాళ్ళు. అంటే కనీసం చెప్పాలి కదా, మామూలు ఎవరు వాట్సాప్ చూడాలి. ఎట్లా కాలేజ్ ఇంటికి పోతే పని మీద ఉంటారు తప్ప మావాడు వాట్సాప్లో ఓపెన్ చేస్తారా మా వాళ్ళు ఎవరు? అంటే ఓపెన్ చేసేటోళ్ళు ఉన్నారు అనుకో, కొంతమంది ఓపెన్ చేస్తారు తప్ప అది ఎంతమంది చేస్తారు? ఎవరు ఏరుగా ఇంటర్న్షిప్ అయితే మ్యాండేటరీ అని మీరు పెట్టారు. మా వాళ్ళ చేసేటోళ్ళు ఉండాలి, పనికి పోయేటోళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉండలేదు. పైసలు అంటే అందరికాడ పైసలు ఉంటాయా? ఉండవు కదా. పైసలు ఉన్నోడైతే అంటే పైసల గురించి విషయం కాదు, తిండి మాత్రం ఉండాలి కదా, టైంకి అయితే తిండి ఉండాలి కదా, రూమ్ దొరకాలి దగ్గర, అక్కడ చేసే పని కాడ ఇవన్నీ ఉంటాయి. ఇంటర్న్షిప్లు అన్నప్పుడు కాలేజీలు ఉన్నప్పుడు పెట్టాలి. ఏమైంది తీసుకుపోతే బస్సులల్లో తీసుకుపోయి దింపి వస్తుంది. మీరే పైసలు పోయేటి ఏమన్నా కాలేజ్ ఫీజు పెట్టుకుని కాలేజ్ హాలిడేస్లలో ఇంటర్న్షిప్ ఎప్పుడన్నా పెడతారా? హాలిడేస్ ఉన్నాయి, ఇచ్చింది 4th సారీ 6th నుంచి 3rd వరకు, మళ్ళీ 10-15 days ఇంటర్న్షిప్ ఉంది. ఇంకేముంటుంది చెప్పు? ఇంకా చేసేది ఉందా?